రైతులు దళార్లను నమ్మే మోసపోతున్నారనే ఉద్దేశంతో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, విక్రయించిన ధాన్యానికి సంబంధించిన డబ్బులు రైతుల ఖాతాలలో జమ చేయడం జరుగుతుందని, శాలిపేట గ్రామంలో సుమారు 100 మంది రైతులకు సంబంధించి డబ్బులు వారి ఖాతాలో జమ చేయడం జరిగిందని తహసీల్దార్ మన్నన్ అన్నారు. చినశంకరంపేట మండలం గవ్వలపల్లి, రుద్రారం, చినశంకరంపేట గ్రామాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను స్థానిక తహసీల్దార్ మన్నన్ పరిశీలించారు. కొనుగోలు కేంద్రాల వద్ద తూకం చేసిన ధాన్యాన్ని పరిశీలించి వెంటనే రైసు మిల్లుకు తరలించాలని నిర్వాహకులకు ఆదేశించారు. ధాన్యం తూకం వేస్తున్న కాంటాలను ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, రైతులు విక్రయించిన ధాన్యానికి నేరుగా రైతుల ఖాతాలో డబ్బులు జమవుతున్నాయని, రైతులు తాము పండించిన దానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలోనే విక్రయించుకోవాలని ఆయన రైతులకు సూచించారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు నిలువ నీడ, త్రాగునీరు ఏర్పాటు చేయాలని, కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా జిల్లా అధికారులకు సమాచారం ఇచ్చి వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. మండలంలో యాసంగి 2025 సంవత్సరానికి సంబంధించిన వరి ధాన్యం సేకరణ కేంద్రాలను చూడడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఈరోజు శంకరంపేట మండల హెడ్క్వార్టర్లో గల పిఎస్సిఎస్ సెంటర్ను విజిట్ చేయడం జరిగింది. సెంటర్లో ప్రస్తుతము ధాన్యం తూకం జరుగుతుంది. అలాగే నిన్నటి వరకు 3 లారీలు అన్లోడ్ చేయడానికి రైస్ మిల్లుకు పంపడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతము ధాన్యం వేయింగ్ అవుతుంది. ఈ వేయింగ్ అయిన ధాన్యాన్ని తొందరగా లారీ ట్రాన్స్పోర్ట్ గారికి లారీలు పంపమని చెప్పడం కూడా జరిగింది. ఈ ప్రకారంగా రైతులకు కూడా మేము కోరేది ఏమనగా అంటే తన ధాన్యాన్ని మంచిగా తూర్పారబట్టి ధాన్యంలో వేరే గడ్డి అవి వరకలు లేకుండా కొంచెం నీట్గా చేసుకొని కేంద్రానికి తీసుకొచ్చినచో సెంటర్ ఇన్ఛార్జులు అట్టి ధాన్యాలను సీరియల్ వారిగా రిజిస్టర్ మెయింటైన్ చేసి వాళ్ళ ధాన్యాన్ని తూకం చేయడం జరుగుతుంది. అలాగే ముఖ్యంగా మేము సెంటర్ ఇన్ఛార్జ్లకు కోరేది మనకు ఇది యాసంగి ఎండాకాలం సీజన్ కాబట్టి ప్రతి సెంటర్ దగ్గర రైతుల కొరకు జిల్లా కలెక్టర్ ఆదేశాల ప్రకారం షేడ్ అంటే ఒక టెంట్ మాదిరిగా వేసి వాళ్లకు మట్టి కుండలలో మంచినీటి వసతి కల్పించమని కలెక్టర్ గారు ఆదేశం జరిగింది. అదే ప్రకారంగా మేము కూడా శంకరంపేట మండల 24 సెంటర్ ఇన్ఛార్జీలకు కోరుతున్నాము. దాదాపుగా వారం రోజుల సంది ఒక 3 సెంటర్లలో మట్టి కుండలలో నీళ్లు పెట్టడం జరుగుతుంది. రైతుల కొరకైనా సరే, అమ్మాయిల కొరకైనా సరే, ఎవరికైనా ఇది దాదాపు ఎండాకాలం కాబట్టి మంచినీళ్ళ వసతి కూడా కల్పించమని సెంటర్ ఇన్ఛార్జీలకు ఆదేశిస్తున్నాం. శంకరంపేట మండలంలోని ధాన్యం కేంద్రాలలో సన్నబడ్ల రైతులకు సుమారుగా 100 మంది రైతులకు తన ధాన్యం యొక్క డబ్బులు తన అకౌంట్లలో జమ చేయడం జరిగింది. ముఖ్యంగా మేము రైతులు తీసుకున్న వడ్లను తొందరగా సెంటర్ ఇన్ఛార్జీలతోటి ట్యాబెట్ చేయించి రైస్ మిల్లుల్లో అన్లోడ్ చేయించి వారి అకౌంట్లలో ధాన్యపు డబ్బులు పడడానికి ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి మా శాలిపేట మండలంలో రైతులకు నిన్నటి వరకు చాలామందికి తన అకౌంట్లలో తన వడ్ల ధాన్యం యొక్క డబ్బులు అకౌంట్లలో పడినట్టుగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. నిజాంపేట మండల కేంద్రంలోని నస్కల్ గ్రామంలో శుక్రవారం ఉమ్మడి మండలాల ఆర్ఎంపీ, పీఎంపీ మరియు జీవీకే ఆధ్వర్యంలో ఉచిత మెగా శిబిరాన్ని నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో బీపీ, షుగర్, థైరాయిడ్ రక్త పరీక్షలు నిర్వహించి ఉచిత మందులను అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మారుమూల గ్రామాలలో ఆర్ఎంపీలు, జీవీకే 108 సంస్థ వారి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం గొప్ప విషయమని అన్నారు. ఈ ఉచిత మెగా వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకున్న గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే జీవీకే వారి ఆధ్వర్యంలో ఆర్ఎంపీ డాక్టర్లకు సిఆర్పీ ట్రైనింగ్ ఇచ్చి అవగాహన కల్పించారు. ఎమర్జెన్సీ సమయంలో సిపిఆర్ ఎలా చేయాలో, తిరిగి ఎలా ప్రాణం పోయాలో అనే దానిపై జీవీకే 108 సంస్థ ఆర్ఎంపీలకు అవగాహన కల్పించామన్నారు. గ్రామంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసిన ఆర్ఎంపీ, పీఎంపీ డాక్టర్లకు జీవీకే సంస్థ వారికి గ్రామస్తుల తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎంపీ, పీఎంపీ ప్రెసిడెంట్ భైరవరెడ్డి, భిక్షపతి గౌడ్, రాజేందర్ రెడ్డి, రాజశేఖర్, యాదగిరి, శేఖర్, సాయి, బాలరాజ్, నరేష్, జీవీకే సంస్థ హెడ్ సతీష్ రెడ్డి, సతీష్ కుమార్, డాక్టర్లు నిఖిత, కిషోర్ రెడ్డి, ఎంపీపీ దేశెట్టి సిద్దిరాములు, కార్యదర్శి మమత, గ్రామస్తులు ఎల్లం యాదవ్, దుర్గయ్య, లక్ష్మగౌడ్, రవి తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. రామాయంపేట, నిజాంపేట మండలాల పిఎంపీ, ఆర్ఎంపీ అసోసియేషన్ మరియు జీవీకే సంస్థ వారి ఆధ్వర్యంలో నస్కల్ గ్రామంలో
పాఠశాల ప్రాంగణంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నాము. ఇక్కడికి వచ్చే రోగులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా రక్త పరీక్షలు చేయించి దాని ప్రకారం అందుబాటులో ఉన్న మందులను పంపిణీ చేస్తున్నాము. ఇంత మంచి మెగా ఉచిత వైద్య శిబిరానికి ప్రజలు మంచి స్పందన కనబరుస్తున్నారు. ఈ ఆరోగ్య శిబిరాన్ని ఏర్పాటు చేసిన జీవికే సంస్థ వారికి మా ఆర్ఎంపీ పిఎంపీ రామాయంపేట అండ్ నిజాంపేట మండల అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గ్రామంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. మన భైరవరెడ్డి గారి ఆధ్వర్యంలో ఆర్ఎంపీ ప్రెసిడెంట్ భైరవరెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. అండ్ చాలా సంతోషంగా ఉంది ఇక్కడ నిర్వహించడానికి. ఫ్రీగా మనం ఇక్కడ మెడిసిన్ అందజేస్తున్నాము అందరికీ, ప్రజలకి ఎవరైతే క్యాంప్కి వచ్చారో. అలానే బ్లడ్ టెస్ట్, సిబిపి, సిఆర్పి చేస్తున్నాము వాళ్ళకి. అలాగే ఉచితంగా ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ప్రొవైడ్ చేస్తున్నాము. గైనిక్ సంబంధించి, చిన్నపిల్లలకు సంబంధించి, ఆర్థో సంబంధించి ఇవన్నీ రోగాలకి ఇక్కడ వచ్చే జనాలందరికీ కూడా ఫ్రీగా మనం ఉచిత వైద్య శిబిరం కండక్ట్ చేస్తున్నాము. అలానే ఆర్ఎంపీ వాళ్ళందరికీ కూడా మనం ఇక్కడ సిపిఆర్ ట్రైనింగ్ చేస్తున్నాము. ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో సిపిఆర్ ఎలా ఇవ్వాలి, తిరిగి ప్రాణం ఎలా పోయాలి అని చెప్పేసి జీవికే 108 సర్వీసెస్ నుంచి ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఎలా చేయాలి అని చెప్పేసి చెప్పడం జరుగుతుందండి. థ్యాంక్ యూ. నిజాంపేట మండలం నస్కల్ గ్రామంలో మరి ఆర్ఎంపీ పిఎంపీ డాక్టర్ల సహాయ సహకారంతో మరి అదేవిధంగా మరి జీవికే 108 సహాయ సహకారంతో మరి మారుమూల గ్రామైనటువంటి నస్కల్ గ్రామంలో మరి పేద ప్రజల కోసము ఈ యొక్క సేవలు నిర్వహించడం చాలా గర్వకారణం. ఎందుకంటే ఈ పేదవాళ్ళు మరి పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది ఉంటాయి. కాబట్టి అలాంటి ఇబ్బందులను మరి దృష్టిలో పెట్టుకొని ఇలా ఆర్ఎంపీ పిఎంపీ డాక్టర్ల కృషితోని మరి గ్రామంలో మరి ఉన్నటువంటి ఈ యొక్క ప్రజలు వారికి సంబంధించినటువంటి ఈరోజు అనేకమైనటువంటి డయాబెటీస్ కానీ, బీపీ కానీ, ఈసీజీ వంటి వ్యాధులు వస్తున్నాయి. కాబట్టి దానికి సంబంధించినటువంటి మరి గ్రామాలలో మరి చాలా పేదలు ఉంటారు. కాబట్టి హాస్పిటల్లో మరి టెస్టులు కానీ మనం చేయాలనుకుంటే ఇబ్బంది అవుతుంది. కాబట్టి దానికి కానీ ఇక్కడ ఉచితంగానే మరి ఒక ఆర్ఎంపీ పిఎంపీ డాక్టర్ల సహాయ సహకారాలతో వాళ్ళకి ఉచితమైన టెస్టు, బ్లడ్ టెస్ట్ కానీ, మరి అదేవిధంగా మనకు షుగర్ టెస్ట్ కానీ అనేకమైన టెస్టులు మరి ఇక్కడ నిర్వహణ జరుగుతుంది. కాబట్టి మా గ్రామానికి విచ్చేసిన మరి వీళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఈ యొక్క ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఉపయోగించుకొని ప్రజలందరూ మరి ఆరోగ్యాలతో ఉండి మరి అన్ని విధాలుగా ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క లక్ష్యాన్ని అందరూ చేరుకోవాలని కోరుతున్నాను. పార్లమెంటులో దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంత్రుల సమావేశంలో దేశవ్యాప్తంగా అన్ని కులాల గణన చేపట్టాలని నిర్ణయం తీసుకోవడం, దానిపై హర్షం వ్యక్తం చేస్తూ శుక్రవారం నిజాంపేట మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షులు చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించడం జరిగింది. దేశంలో ఉన్న అన్ని కులాల వారికి సముచిత న్యాయం చేసేలా కులగణన చేపట్టడం హర్షించదగ్గ విషయమని నిజాంపేట బీజేపీ మండల శాఖ పక్షాన నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి మహంకాళి నరేష్, మండల ఉపాధ్యక్షులు పప్పుల సిద్దిరామరెడ్డి, బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు ప్రశాంత్ గౌడ్, ఎస్టీ మోర్చా అధ్యక్షులు కిషన్ నాయక్, బూత్ అధ్యక్షులు రమేష్ కుమార్, జాల పోచయ్య, కుమ్మరి పోచయ్య, రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రోజు పార్లమెంట్లో ప్రధాని నరేంద్ర మోడీ గారు దేశవ్యాప్త కులగణనను నిర్వహించాలని చెప్పేసి తీర్మానం చేయడం జరిగింది. దానికి ఈరోజు నిజాంపేట మండల శాఖ ఆధ్వర్యంలో ప్రధాని చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. గత 6 నెలల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వము తెలంగాణ ప్రభుత్వంలో కులగణన పేరు చెప్పి తుతు మంత్రంగా కులగణన నిర్వహించడం జరిగింది. దాన్ని సర్వేలు నిర్వహించి ఈ కులగణన అనేది అందరికీ సముచితం కాదని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకొని ఇవాళ రోజు దేశవ్యాప్తంగా అన్ని కులాలకు వర్గీకరణ చేసి న్యాయం చేసే విధంగా ప్రధాని గారు ఈ నిర్ణయం తీసుకోవడం దేశ ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. ప్రధానమంత్రి మోడీ గారు మంత్రులతో ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా జనగణన మరియు కులగణన చేపట్టాలని చెప్పి తీర్మానం చేయడం జరిగింది. ఇది దేశ ప్రజలందరికీ శుభసూచకం చెప్తున్నాము. గత 7 దశాబ్దాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏనాడు కూడా కులగణన పైన ఏనాడు కూడా సమీక్ష చేయలేదు, కులగణన చేపట్టలేదు. కానీ ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు మేమే చేస్తాం గొప్ప చెప్తున్నారు. కానీ బీసీ మన మోడీ గారి హయాంలో బీసీ రాజ్యాంగబద్ధ బీసీ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఎస్సీ కుల వర్గీకరణ గురించి కూడా మోడీ గారి సహకారంతో ఈరోజు దేశవ్యాప్తంగా ఎస్సీ విభజన మందకృష్ణ మాదిగ గారి ఆశయాలు కూడా ఈరోజు నెరవేర్చడం జరుగుతుంది.
అలాగే బీసీల కోసం ప్రతి ఒక్క కులం కోసం భారతీయ జనతా పార్టీ అన్ని విధాలుగా ముందుండి దేశాన్ని ఇంకా ముందు తీసుకెళ్తుందని గర్వంగా చెప్తున్నాము. ఈరోజు బీసీ మన కులగణన కోసం ముందుకు వచ్చిన మోడీ గారి ప్రభుత్వానికి నిజాంపేట భారతీయ జనతా పార్టీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. భారత్ మాతాకి జై. కుక్కల దాడిలో జింక మృతి చెందిన సంఘటన నిజాంపేట మండల పరిధిలోని చల్మెడ గ్రామంలో శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. ఈ మేరకు రైతు సంతోష్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం గ్రామ శివారులో గల మామిడి తోటలో జింకను కుక్కలు వెంబడిస్తుండగా రైతు సంతోష్ రెడ్డి గమనించి జింకను కుక్కల నుంచి రక్షించిన ఫలితం లేకపోయింది. చివరకు జింక చనిపోగా రైతు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించడంతో ఫారెస్ట్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాస్ ఘటనా స్థలానికి చేరుకొని పంచనామా చేసి పోస్టుమార్టం నిమిత్తం ఖననం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీట్ ఆఫీసర్ లక్ష్మణ్, ఏఎస్ఐ జైపాల్ రెడ్డి, కానిస్టేబుల్ సోహెల్, గోపాలమిత్ర, సంతోష్ రెడ్డి, రైతులు తదితరులు పాల్గొన్నారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 6వ తరగతి నుండి 9వ తరగతి వరకు చదువుకునే విద్యార్థులకు సమ్మర్ క్యాంప్ కార్యక్రమాన్ని మండల విద్యాధికారి పుష్పవేణి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన స్థానిక తహసీల్దార్ మన్నన్ ప్రారంభించారు. ముందుగా సరస్వతి మాత పూజ నిర్వహించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మండల విద్యాధికారి పుష్పవేణి, స్థానిక తహసీల్దార్ మన్నన్, సురారం కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయుడు సాయిరెడ్డిలు మాట్లాడుతూ విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీయడానికి ఇలాంటి క్యాంపులు నిర్వహించడం జరుగుతుందని, నేటి నుండి 15 రోజుల పాటు నిర్వహించే ఈ సమ్మర్ క్యాంపులో కంప్యూటర్, పెయింటింగ్, డ్రాయింగ్, అల్లికలతో పాటు యోగా, కరాటే, ఇండోర్ గేమ్స్ నిర్వహించడం జరుగుతుందని, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమకు ఇష్టం ఉన్న వాటిలో తమ నైపుణ్యాన్ని ప్రదర్శించాలని వారు సూచించారు. ప్రైవేటు పాఠశాలల్లో కంటే ప్రభుత్వ పాఠశాలల్లోనే అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తూ విద్యార్థులను అన్ని రంగాలలో తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ఇలాంటి క్యాంపులు ఏర్పాటు చేయడం జరుగుతుందని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక తహసీల్దార్ మన్నన్, మండల విద్యాధికారి పుష్పవేణి, ప్రధానోపాధ్యాయులు సాయిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, శ్రీనివాస్, ఫణీందర్, ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయుడు పోచయ్య తదితరులు పాల్గొన్నారు. కూడా నేను యాక్సెప్ట్ చేయలేదు, కానీ చాలా మంది వచ్చారు. మొదటగా విద్యార్థులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి మన గవర్నమెంట్ టీఎస్ఎస్ఎస్ హైదరాబాద్ అండ్ తర్వాత డిఓ సార్ గారి ఆదేశాల మేరకు మనము ఈ సమ్మర్ క్యాంప్ అనేది 15 రోజులు ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ క్యాంప్ యొక్క ఉద్దేశం ఏంటంటే శిక్షణ శిబిరంలో విద్యార్థులకు నైపుణ్యాలు, వాళ్ళ లోపల నైపుణ్యాలను వెలికి తీస్తూ ఇంకా కొంచెం వాళ్ళకు నేర్పించడం ద్వారా వాళ్ళు కొంచెం నేర్చుకుంటారు అనే ఉద్దేశంతో కుట్లు, అల్లికలు, యోగా, మరి దాని తర్వాత కరాటే, తర్వాత కంప్యూటర్ విద్య మొదలగునవి విద్యార్థులకు నేర్పించడం జరుగుతుంది 15 రోజులు. మరి విద్యార్థులు అందరూ కూడా మీరు వచ్చిండ్రు, మీ స్నేహితులు వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, మీ పక్క కానీ నేబర్స్, వాళ్ళకు కూడా ఈరోజు ఫస్ట్ డే కాబట్టి తక్కువ వచ్చిండ్రు. కొంచెం వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళందరినీ కూడా రేపు తీసుకురావాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను, విద్యార్థులను అందరినీ. రేపు కొంచెం సంఖ్య ఎక్కువ కనిపిస్తే ఇంకా బాగుంటుంది, ఎందుకంటే చాలా యూస్ఫుల్ ప్రోగ్రామ్ ఇది. మీరు దీనివల్ల ఏం నేర్చుకుంటారంటే మీ లోపల ఉన్న సృజనాత్మకత వెలికి వస్తుంది. ఇంకేంటంటే రేపు కూడా దాని ద్వారా మనం కొంచెం స్కూల్స్లో జాయిన్ అయ్యాగానే వేరే వాళ్ళని కూడా పంచుకోగలుగుతాం. స్కూల్లో డ్రాయింగ్ ఇవన్నీ కూడా, ఇప్పుడు డ్రాయింగ్ కాంపిటీషన్స్ ఉంటాయి. డ్రాయింగ్ కాంపిటీషన్స్ ఉంటే ఏంటి, మనం ఫస్ట్ నేర్చుకుంటేనే కదా దాని ద్వారా తరబేతి పొందితేనే మనము దాంట్లో ఉత్తీర్ణులు అవుతాం. కాబట్టి ఇవన్నీ చాలా యూస్ఫుల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా ప్రతిరోజు రావాలి. ఈరోజు వచ్చి రేపు రాకుండా ఉండడం కాదు, రేపు కూడా రావాలి. అందరూ కూడా కొంచెము మీ స్ట్రీట్లో ఉన్న స్టూడెంట్స్కు వీళ్ళకి ఇన్ఫర్మేషన్, మీ స్కూల్ స్టూడెంట్స్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళందరినీ కవర్ చేసి ఇక్కడ తీసుకురావాలని కోరుకుంటూ మరి ఇక్కడ వచ్చిన అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తారు. ఇప్పుడు ఇక్కడ నేర్చుకునేది ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కరు యాక్టివిటీ ఉంటారు. దాన్ని మనం ఇంకా పర్ఫెక్ట్గా నేర్చుకోవడానికి ఇటువంటి క్యాంపులు పెడతాం. సరే, అందరి దగ్గర నేర్చుకుండొచ్చు, రాని వాళ్ళు కొంచెం నేర్చుకోవడానికి మంచుకోండి. ఈడ నేర్చుకున్న కొంత స్టార్ట్ చేసిన ఆ ఐటమ్ను యాక్టివిటీ ఇన్ ఫ్యూచర్లో మనం ఇంకా పర్ఫెక్ట్గా నేర్చుకోవడానికి మంచిగా ఉంటుంది. ఇన్ ఫ్యూచర్లో మీరు ఎక్కడైనా నేర్చుకోవడానికి పోయినప్పుడు మీతో పాటు నలుగురిలో మీరు కొంచెం నేర్చుకుని ఉంటారు, వాళ్ళు అప్పుడే స్టార్ట్ చేస్తారు. దట్ మీన్స్ మనం కాస్త ముందు ఉంటాం. కాబట్టి ఇటువంటి క్యాంప్ని ఉపయోగించుకోండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇటువంటి వాటికి నా లైఫ్లో జరిగింది.
నేను బిలాంగ్స్ టు పోలీస్ డిపార్ట్మెంట్ ఫ్యామిలీ. ఫాదర్ మా పెద్దనాన్న వాళ్ళందరూ చిన్నప్పుడు 3rd, 4th, 5th, 6th క్లాస్ అప్పుడు పోలీస్ క్వార్టర్స్లో పెరిగాం. పెద్ద గ్రౌండ్ పోలీస్ వాళ్ళకి అంటే డిసిప్లిన్ ఆ పరేడ్ని గమనించే వాళ్ళం. అక్కడే కొంత టైం తర్వాత అక్కడ ఆఫీసర్లు పోలీస్ క్వార్టర్స్లో ఉన్న పోలీసు పిల్లలకు కూడా పరేడ్ చేయాలి. పరేడ్ అంటే పీటీ, ఫిజికల్ ట్రైనింగ్, ఫిజిక్గా ఉండటానికి. నేను చెప్పే మాట నా 3rd క్లాస్. అప్పుడు ఒక జనవరి 26th, ఆగస్టు 15 కంటే ముందు 2 నెలలు ప్రాక్టీస్ చేయించి జనవరి 26th, ఆగస్టు 15కు పోలీస్ పరేడ్లో పోలీస్ గ్రౌండ్లో పోలీస్ పరేడ్ అవుతుంది. పెద్ద వందనాలు అయితే అప్పుడు మేము కనీసం 50-60 ఏళ్ళు ఉండే అనమాట. 50-60 ఏళ్ళ నుంచి ఒక 60 మంది పిల్లల్ని తీసుకొని 3rd, 4th, 6th చిన్న పెద్ద పోలీస్ ఫ్యామిలీతో కుటుంబం తర్వాత అది నాకు మంచిగా వంట పట్టి ఆ తర్వాత నేను మిలిటరీలోకి వెళ్ళాను. ఒక పీరియడ్లో అది డిగ్రీ చేస్తున్న పీరియడ్లో ఒకసారి మా టౌన్లో మిలిటరీ సెలెక్ట్ అయ్యాం. ఆ 3, 4, 5వ తరగతిలో నేను నేర్చుకున్న పోలీస్ పరేడ్ పీటీ ఇక్కడ పనికొచ్చింది. మాతో పాటు ఉన్న 1000 మంది అంటే 100 మందికి ఒక క్యాంపు. అందులో పరేడ్ చేపిస్తుంటే నేను కొంచెం మధ్య చేస్తుంటే కమాండర్ పక్కకు వచ్చి क्या है भाई तुम बहुत अच्छा कर रहे हैं, क्या है అంటే ఇదే హిస్టరీ చెప్పాను నేను. వేరే హిస్టరీ చెప్పాను. सर हम पुलिस फैमिली से है, मेरा फादर और मेरा बड़ा फादर फोन से और बिलोंग्स टू सो एंड सो ऐसा ट्రైనింగ్ చేస్తారు ऐसा करा सर అంటే నన్ను కమాండర్ చేశాను. అంటే అప్పుడు పని చేసిన పని ఇప్పుడు ఇక్కడ పనికి వచ్చింది. ఆ 100 మందిలో నా పరేడ్, నా ఫిజికల్ ట్రైనింగ్ ఇదంతా వాళ్ళకి నచ్చింది. మరి మీరు వచ్చి 2 రోజులు కాలేదు, 3 రోజులు కాలేదు, అప్పుడే వాళ్ళు చెప్పిన కమాండింగ్ని కరెక్ట్గా చేస్తున్నాడు ఏం సంగతి పరిచయం. కాబట్టి మీరు కూడా ఇటువంటి క్యాంపులను వాడుకుంటే సార్ ఐటమ్స్ చాలా ఏమన్నా సార్లు చెప్పారు, దాన్ని మీరు కొంచెం ప్రాక్టీస్ చేసుకుంటే ఇన్ ఫ్యూచర్లో పనికొస్తుంది. ఈ ఉన్న 40 రోజులు సెలవులు ఏమి మంచిగా గడుస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ మనకి మంచిగా ఉంటే ఫ్యూచర్లో లైఫ్ మంచిగా ఉంటుంది. ఈ సెలవులను వాడుకుంటాం అంతవరకు సెలవులు ఇప్పుడు కాదు, మీ లైఫ్లో సెటిల్ అయినాక వాడుకోండి. మీ ఇష్టం వచ్చినట్టు వాడుకోవచ్చు. మంచి చెడు అనేది అప్పుడు తెలుస్తుంది మనకు. కాబట్టి ఇప్పుడు మాత్రం ఇది పునాది. ఈ పునాదిని వేసే అధ్యాపకులు వాళ్ళు చెప్పినట్టు మనం పెడితే మనకు ఫ్యూచర్ లైఫ్ చాలా మంచిగా ఉంటుంది. ఫిజికల్గా కావచ్చు, మెంటల్గా కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. ఓకేనా? ఎక్కువ చెప్పాను ఏంటండి ఈ 15 రోజుల క్యాంపులు. సార్ కరాటే అంటున్నారు, దయచేసి నా కరాటే క్లాస్ అయ్యేటప్పుడు నాకు పిలిపిస్తే దాన్ని కూడా చూస్తాను, చేస్తారు కాదు అది కూడా నాకు ప్రాక్టీస్ ఉంది. ఎవరు వస్తారో ప్రస్తుతం నేను కూడా పార్టిసిపేట్ అవుతాను. యంగ్ ఇండియా సమ్మర్ క్యాంప్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన గౌరవ స్థానిక ఎంఆర్ఓ గారికి మరియు స్థానిక ఎంజిఓ మేడం గారికి మరియు తోటి హై స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు శ్రీనివాసరావు గారికి మరియు విద్యార్థులకు శుభాశిస్తున్నాను. మరి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ సమ్మర్ క్యాంప్ అనే నిర్ణయం చాలా సహేతుకమైనది, చక్కనైనది. గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ క్యాంపు నిర్వహణ లేదు, కానీ అంతకుముందు ఉండేది. మరి మళ్ళీ ఈ సంవత్సరం పునరుద్ధరణ చేయడం జరిగింది. ఈ సమ్మర్ క్యాంపులో భాగంగా 6th to 9th క్లాస్ పిల్లలకు ఈ ఎక్కడైతే 7వ తరగతి 6వ తరగతి నుంచి 9వ తరగతి విద్యార్థులు ఎక్కడైతే మళ్ళీ నెక్స్ట్ క్లాస్కు ప్రమోట్ అవుతారు కాబట్టి వాళ్ళు ఎక్కడ స్కూలు అంటే స్కూలు రెగ్యులర్గా వస్తూ మరి సమ్మర్లో డిస్టర్బ్ అవుతారనే ఉద్దేశంతో వాళ్ళకు శారీరక మానసిక ఉల్లాసం కొరకు ఓన్లీ చదువులే కాకుండా ఇక్కడ క్లాస్లో పాఠాలు చెప్పడం అంటుంటారు. యోగా నేర్పేయడం కానీ, కంప్యూటర్ నేర్పేయడం కానీ, అల్లికలు నేర్పేయడం కానీ, తర్వాత ఇండోర్ గేమ్స్, ఎండలో ఆటలు ఏముంటాయి, ఇండోర్ గేమ్స్ చెస్, క్యారమ్స్ అట్లాంటి ఇండోర్ గేమ్స్తో పాటు వారిని మానసికంగా పాఠశాలకు సంసిద్ధులను చేయడానికి ఈ సమ్మర్ క్యాంపులు ఉపయోగపడతాయని నేను భావిస్తున్నాను. మరి వారిని మానసికంగా సంసిద్ధులను చేసినప్పుడే నెక్స్ట్ అంటే పాఠశాల అంటే ఇవన్నీ ఉంటాయా, నిజంగా మనం పాఠశాలకు వెళ్ళాలి, ప్రభుత్వ పాఠశాలలో కూడా ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనం ప్రభుత్వ పాఠశాలలోకి వెళ్ళాలి, మన ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసుకోవాలనే ఆలోచన పిల్లల్లోనూ వారి తల్లిదండ్రులను కలుగుతుందని ఈ ప్రభుత్వం ఈ స్టెప్ తీసుకున్నది. మరి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని మనం స్వాగతిస్తూ మరి దీన్ని బలోపేతం చేయడానికి ప్రతి సమ్మర్ క్యాంపులో సుమారు 100 మంది విద్యార్థులకు నేర్పడానికి అవకాశం కల్పించింది ప్రభుత్వం. 100 మంది విద్యార్థుల వరకు ఇక్కడ నేర్చుకునే అవకాశం ఉంటుంది. ప్రతి మండలకు ఒక క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 100 మంది విద్యార్థులకు కూడా ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరుగుతుంది వినియోగ ఆధ్వర్యంలో. మరి వాళ్ళందరూ ఇంకా ఈరోజు తక్కువ వచ్చినా కూడా రేపటి నుండి 15 రోజుల పాటు
ఈ రోజు నుంచి 15 రోజుల పాటు ఉంటుంది. ఈ 15 రోజుల పాటు జరిగే కార్యక్రమంలో మీ ఫ్రెండ్స్ను తర్వాత మీ చుట్టుపక్కల ఉన్న అందరినీ కూడా తీసుకొచ్చి ఈ సమ్మర్లో మళ్ళీ మీరు ఎండ కాకముందు ఇంటికి వెళ్ళిపోవచ్చు. 7 to 10 or 10:30, 11 వరకు కంప్లీట్ చేసుకొని మనం మానసికంగా సంసిద్ధులం అవుతూ ఈ ఆహ్లాదంగా, ఉత్సాహంగా, సంతోషంగా గడుపుకొని ఇక్కడ పాఠాలు చెప్పరు. పాఠాలతో కాదు, మనం యోగా నేర్చుకుని యోగా ఇంట్రెస్ట్ యోగా నేర్చుకోవచ్చు, కంప్యూటర్ ఇంట్రెస్ట్ కంప్యూటర్ నేర్చుకోవచ్చు, ఇండోర్ గేమ్స్ ఇంట్రెస్ట్ ఇండోర్ గేమ్స్ ఆడుకోవచ్చు, అల్లికల్ ఇంట్రెస్ట్ అల్లికలు ఆడుకోవచ్చు, అల్లికలు నేర్చుకోవచ్చు. మరి ఇట్లాంటి కార్యక్రమాల్లో మనం పాల్గొంటూ వాటిని నేర్చుకొని ఇవన్నీ మనం నేర్పిస్తాము అని మీ చుట్టుపక్కల వాళ్ళు కూడా తెలియజేసి మరి ఇటువంటి చక్కటి కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి. మరి ఇటువంటి చక్కటి కార్యక్రమాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. కలియుగ దైవం అఖిలాండ బ్రహ్మాండ నాయకుడు శ్రీ శ్రీనివాసుడి బ్రహ్మోత్సవాలు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని శ్రీ వెంకటేశ్వర ఆలయ కమిటీ అధ్యక్షుడు, ఆలయ వంశపారంపర్య ధర్మకర్తలు కంచి మధుసూదన్ తెలిపారు. మెదక్ పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో బ్రహ్మోత్సవాల కార్యక్రమాలు వివరాలు ఆలయ కమిటీ అధ్యక్షుడు తెలియజేశారు. వేకువజామున 5 గంటలకు సుప్రభాత సేవ తర్వాత అధ్యయనోత్సవం, పుణ్యావచనం, అంకురార్పణ, రక్షధారణ, భక్తి కార్యక్రమాలు శనివారం రోజున శ్రీ శ్రీనివాస పద్మావతి కళ్యాణం వైభవంగా జరుగుతుందని తెలియజేశారు. శనివారం సాయంత్రం మెదక్ పట్టణ పురవీధుల్లో స్వామివారి పల్లకి సేవ ఊరేగింపు ఉంటుందన్నారు. చివరి రోజున 108 కలశాలతో శతఘటాభిషేకం, చక్ర స్నానం, అలంకరణ, లక్ష పుష్పార్చన, వివిధ భక్తి కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. మన మెదక్ పట్టణంలో వెలిసినటువంటి శ్రీ శ్రీనివాసుడు దేవదేవుడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని దేవస్థానంలో 35వ బ్రహ్మోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభం జరిగినాయి. ఈ కార్యక్రమంలో భాగంగా 1, 2, 3, 4 తేదీలలో కార్యక్రమాలు రోజు ఉదయం, సాయంత్రం కార్యక్రమాలు జరుగుతున్నవి. ఇందులో భాగంగా రేపు అనగా శనివారం రోజు స్వామివారి కళ్యాణ మహోత్సవము అంగరంగ వైభవంగా నిర్వహించబడుతుంది. దానికి ప్రతి ఒక్కరు కూడా కార్యక్రమంలో పాల్గొని ఆ శ్రీనివాసుని కృపా కటాక్షాలు పొందవలసిందిగా ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం తరఫున కోరుచున్నాం. జై శ్రీ శ్రీనివాసుని బ్రహ్మోత్సవాలు వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రతిష్ట నిర్వహించి 30 సంవత్సరాలు లోకం సుభిక్షంగా ఉండాలనే మనందరినీ కూడా యావత్ లోకాన్ని కూడా చల్లగా అందించి కాపాడాలని రాష్ట్ర వ్యవసాయ కమిషనరేట్ కార్యాలయం ముందు ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో వ్యవసాయ డివిజన్ పరిధిలో గల సహాయ వ్యవసాయ సంచాలకులు, మండల వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులకు వ్యవసాయ సంబంధ వివిధ అంశాలపై అవగాహన కార్యక్రమం కల్పించడం జరిగింది. ఇందులో భాగంగా ఈ నెల 5వ తేదీ నుండి 6 వారాల పాటు జరిగినటువంటి రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం మరియు రైతులకు ప్రత్యేకమైన గుర్తింపు నంబర్ను అందజేసేటువంటి రైతు రిజిస్ట్రేషన్ కార్యక్రమంపై వీడియో కాన్ఫరెన్స్ విధానం ద్వారా శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం రామాయంపేట రైతు వేదిక నందు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డివిజన్ పరిధిలో గల నిజాంపేట్, నార్సింగ్, రామాయంపేట్, చేగుంట మండల వ్యవసాయ అధికారులు మరియు వ్యవసాయ విస్తీర్ణ అధికారులు పాల్గొనడం జరిగింది. అందరికీ నమస్కారం. ఈరోజు రైతు వేదిక రామాయంపేట నందు వీడియో కాన్ఫరెన్స్ విధానం ద్వారా వ్యవసాయ డివిజన్ పరిధిలో గల వ్యవసాయ విస్తీర్ణాధికారులకు, మండల వ్యవసాయ అధికారులకు, సహాయ వ్యవసాయ సంచాలకులకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఇది వ్యవసాయ కమిషనరేట్ కార్యాలయం మరియు వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో రైతు శిక్షణ కార్యక్రమం మరియు రిజిస్ట్రేషన్కి సంబంధించి, అదేవిధంగా ఈ నెల 5వ తారీఖు నుంచి రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే కార్యక్రమం గురించి ఈ వీడియో కాన్ఫరెన్స్ విధానం ద్వారా అవగాహన కల్పించడం జరిగింది.